నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఈ బుక్ చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే ఈ పుస్తకం మీకు అర్థమయ్యే పరిభాషలో వివరించడం, సంకలనం చేయడం, అనువాదం చేయడం జరిగింది మిత్రులారా. సో ఈ పుస్తకంలో ఎలాంటి అంశాలు ఉన్నాయి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. రైట్, మన ఆస్తిని ఇతరులు స్వాధీనం చేసుకుంటే తిరిగి ఎలా పునఃస్వాధీనం చేసుకోవాలి? సో మిత్రులారా, ఏదైనా ఒక ప్రాపర్టీ మన పూర్వీకుల నుంచి వచ్చిన ప్రాపర్టీ కావచ్చు, లేకపోతే మనం కష్టపడి సంపాదించిన ప్రాపర్టీ కావచ్చు, మన పేరు మీద రిజిస్టర్డ్ అయి ఉండి మనము కొనుగోలు చేసి ఉంటే వేరే వ్యక్తులు ఆ భూమిని కబ్జా చేసి స్వాధీనపరుచుకుంటే మరి మనం ఏం చెయ్యాలి? ఏ రకమైనటువంటి కేసు వేయాలి? చాలా మంది ఏం చేస్తుంటారు అని అంటే, ఈ సందర్భము వారి భూమి మీద ఏర్పడినా, వారికి ఈ సమస్య వచ్చినా వాళ్ళు ఏం చేస్తారు అని అంటే సూట్ ఫర్ పర్మనెంట్ ఇంజెక్షన్ అనే కేసు ఫైల్ చేస్తుంటారు. సూట్ ఫర్ పర్ఫెక్చువల్ ఇంజెక్షన్ ఆర్ పర్మనెంట్ ఇంజెక్షన్ అన్నా ఇతరులు మన భూమి మీదకి రాకుండా నివారించడానికి మనము కోర్టు నుంచి పొందే ఆర్డర్. కానీ ఇప్పుడు నేను చెప్పే విషయంలో ఆల్రెడీ మన ఆస్తిని అవతల వ్యక్తి బలవంతంగా కబ్జా చేసి స్వాధీనపరుచుకున్నాడు. సో ఇలాంటి సందర్భంలో చాలా మంది ఏం చేస్తుంటారు? ఇంజెక్షన్ సూట్ వేస్తుంటారు. అలా కాకుండా మన దేశంలో స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1967 అనే చట్టం అమలు ఉన్నది. ఇందులోని సెక్షన్ 5, 6 ప్రకారంగా మన భూమిని ఎవరైనా స్వాధీనపరుచుకుని ఆక్రమించుకుంటే వారి మీద మనము ఏమని రికవరీ ఆఫ్ పొజిషన్ అనే కేసు ఫైల్ చేసి, ఈ భూమి నాది, నేను పలానా ఇయర్లో కొనుగోలు చేశా, నా పేరు మీద రిజిస్టర్డ్ అయి ఉంది, పలానా వ్యక్తి ఆక్రమించుకున్నాడు కాబట్టి తిరిగి ఆ భూమిని నాకు రికవరీ చేయించండి అని సూటు వేసుకోవాలి. సో ఇలాంటి అంశాలను మీకు అర్థమయ్యే భాషలో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. సో ఈ పుస్తకం కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి పొందవచ్చు.